హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు మీ అందరికీ రామ తులసి ప్లాంట్ చూపించబోతున్నాను. చాలానే మొక్కలు వేశారండి, ఇలాగ ఏపుగా పెరిగాయి అన్నమాట. చాలా తాజాగా ఉంది కదా ఈ మొక్క. వీటికి సహజ ఎరువులు వేసి పండిస్తున్నారండి. చూసారా ఎంత బాగుందో. ఇది రామ తులసి అనమాట. వీటిలో కృష్ణ తులసి అని కూడా ఉంటుంది. పూజకు ఉపయోగించే ప్లాంట్స్లో రామ తులసి, కృష్ణ తులసి అని ఇది వరకు వీడియోలు షార్ట్స్ చేసి యూట్యూబ్లో పోస్ట్ చేశాను ఫ్రెండ్స్. కొంతమంది ఆడియన్స్, నా ఛానల్ సబ్స్క్రైబర్స్ కొంతమంది చూశారు. ఇంకా ఎవరు చూడకపోతే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని తులసి గురించి పెట్టిన ప్రతి వీడియో, ప్రతి షార్ట్ చూడండి ఫ్రెండ్స్. బోల్డ్ అని ఇన్ఫర్మేషన్ ఉంది అందులో. ఏ ఏ మొక్కలకి పూజ చేసుకోవచ్చు, తులసిలో ఎన్ని రకాలు ఉన్నాయి, తులసిలో ఔషధ గుణాలు ఏంటి, అవన్నీ కూడా వివరించాను కొన్ని షార్ట్స్ రూపంలో, వీడియోల రూపంలో. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఆ వీడియోలన్నీ చూసేవచ్చు ఫ్రెండ్స్. ఆలస్యం చేయకుండా సబ్స్క్రైబ్ చేసేయండి. ఇది చూసారా ఎంత హైట్గా పెరిగిందో. ఇది చాలా బాగా పెరిగిందండి, చాలా హైట్గా పెరిగింది అనమాట. ఇది గ్రోత్ అయ్యేటప్పుడే చిన్నగా మొక్కగా ఉన్నప్పుడు మాత్రమే కత్తిరించేస్తే గుబురుగా తయారవుతుంది అనమాట. వీళ్ళు ఇలా కత్తిరించలేదు, అలాగా హైట్గా పెరిగింది అనమాట. పొడవుగా పెరిగిపోయింది. పొడవుగా పెరిగిన తర్వాత పైన మాత్రం చిన్న చిన్న కొమ్మలు, రెమ్మలు వచ్చి పైన మాత్రం గుబురుగా తయారైంది అనమాట. చూసారు కదా ఫ్రెండ్స్, తులసి ప్లాంట్ ఎంత బాగా పెరిగిందో. తులసి ప్లాంట్ ఇంట్లో ఉంటే ఏ చీడ పురుగులు కూడా ఇంట్లో దరి చేయవని అంటూ ఉంటారనమాట. మరి అది ఎంతవరకు వాస్తవమో ఏంటో నాకు తెలియదు, కానీ మీకు ఏమైనా తెలిస్తే కామెంట్ రూపంలో తెలియచేయండి ఫ్రెండ్స్. తులసి ఆకులు నమిలినా సరే, లేదంటే వీటితో టీ కానీ, తర్వాత కాఫీ కానీ, లేదంటే తులసి రసాలు కానీ, ఇలాగా బోల్డ్ అనే ఐటమ్స్ తయారు చేసుకొని మనం తినవచ్చు, తాగొచ్చు అనమాట. ఓకే ఫ్రెండ్స్, ఈ తులసి ప్లాంట్ కనుక మీకు నచ్చితే ఒక లైక్ కొట్టండి, కుదిరితే కామెంట్ చేయండి, వీలైతే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మర్చిపోకండి. ఉంటాను. బాయ్ ఫ్రెండ్స్.